హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్ర, ఆయనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను సూచించుటకై ఉండుగాకనియు ఇవి దేవుని చేవ్రాత చేత వ్రాయబడి నీకిచ్చినటువంటి లేఖన వచనం. ఇందును బట్టి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ వచనం తెలియజేస్తున్నది ఏమనగా, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు జ్యోతులు కలుగునుగాక అనగా అవి కలిగెను. అవి సమయములను సూచించుటకై, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకని పలికెను. పలకబోచున్నాడు అని ఉండున్నది. ఈ వచనం తెలియజేస్తున్నది ఏమనగా, కాలములని సూచించటానికి ఒక జ్యోతిని ఏర్పరిచాడు. మొట్టమొదటి వచనంలో వెలుగు కలుగునుగాక. ఆ వెలుగులో నుంచి ఈ పగటిని రాత్రిని వేరుపరచటానికి జ్యోతులు కలుగునుగాక అని పలికిన వాడు కూడా ఆయనే. ఎంతటి ఘనమైన శక్తి కలిగిన దేవుని వాక్కు. దేవుని నోటికి శక్తి ఉన్నది. ఆయన నోటి మాట చేత కలుగునుగాక అనగా అవి కలిగినది. మనం చూస్తున్న ఈ 4వ దినము వరకు జరిగిన అద్భుతములన్నీ చేతి సహాయము లేకుండా నోటి వాక్కు చేత, దేవుని నోటి వాక్కు చేత మాత్రమే కలిగినవి. అంతటి ప్రభావవంతమైన మహాదేవదేవునికి దేవుడిచ్చిన ఈ మంచి వచనమునకై, మనకు తెలియజేయబడిన ఈ సత్యమునకై, కాలములను సూచించటానికి చేసిన జ్యోతులకై దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని చదవటానికి, గ్రహించటానికి, ధ్యానించటానికి, వినటానికి దేవునికి ఇచ్చిన ఈ మంచి సమయమునకై ఎల్లప్పుడూ నువ్వు స్తుతించబద్ధుడివై ఉన్నావు. దీన్ని బట్టి నిత్యము హృదయాంతరంగమందు మనస్సుతో స్తుతించబద్ధుడివై ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్.